కాంగ్రెస్ పార్టీని కొనసాగించడం ఇవన్నీ దశలు చూసిన తర్వాత ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ నేను ఐఎమ్ టెలింగ్ వెరీ క్లియర్లీ దిస్ ఈజ్ ఇష్యూ. ఇది వేరే ఇది మనం కరెంట్ అఫైర్స్ లాగా ఇది ఒక సబ్జెక్ట్ని ఎలా డీల్ చేయాలని కాదు, ఇట్స్ అన్ ఇష్యూ. దీన్ని డీల్ చేసే క్రమంలో భారతదేశం నాకు తెలిసి పాకిస్తాన్తో మనం విడిపోయిన తర్వాత పొరుగు దేశాలుగా ఉన్నటువంటి పాకిస్తాన్ అండ్ భారతదేశం జమ్మూ కాశ్మీర్ విషయంలో మొన్నటి వరకు 370 ఆర్టికల్ని మనం మోడిఫై చేసుకునేంత వరకు, అమెండ్మెంట్ చేసుకునేంత వరకు. సార్ వీ హ్యావ్ మ్యాప్ విత్ us. ఎస్ దెన్ ఫైన్. కొంచెం నాకు గుజరాత్ని డౌన్ చేయగలిగితే మేము శ్రీలంకని డౌన్ చేసుకోండి. కొంచెం శ్రీలంక కనపడిపోయిన గుజరాత్ దాకా రండి ఒకసారి. గుజరాత్ వెస్ట్ కోస్ట్ వైపు రండి. వెస్ట్ కోస్ట్ వైపు వస్తే మీకు కొంచెం డౌన్ చేసుకోండి, ఇంకా డౌన్ చేసుకోండి. ఎందుకంటే వేర్ పాకిస్తాన్ ఈజ్ ఆ సైడ్కి రావాలి, వెస్ట్రన్ పార్ట్ పాకిస్తాన్ కనపడాలి. చూసినప్పుడు మనకి ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాబ్లం. ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మనం 370 ఆర్టికల్ ద్వారా మనం ఏం చేసామంటే జమ్మూ అండ్ కాశ్మీర్ మీద మనం అది భారత రాజ్యాంగంలో భాగం అన్నట్టుగా, దానికి ప్రత్యేక రాజ్యాంగం అవసరం లేదన్నట్టుగా మనం కొంత ఏం చేసాం, ఒక ఎక్సర్సైజ్ చేసాం. కానీ అంతకు ముందు నుంచే ఉన్నటువంటి ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్, క్యాంప్స్, పాకిస్తాన్ని మనం విడగొట్టిన తర్వాత, అది పాకిస్తాన్ విడిపోయిన తర్వాత, భారతదేశం 2 ముక్కలైన తర్వాత, సార్ ఒకటి అవుట్ ఆఫ్ ద బాక్స్ అనుకోండి, ఎట్లయినా మీ ఇష్టం. ఎస్ సార్, విడగొట్టి తప్పు చేసామా మనం? అంత లోతుల్లోకి ఈ టైంలో నేను ఒక పొలిటీషియన్గా నేను ఐ థింక్ ఇట్స్ నాట్ మై ఐ థింక్ కప్ ఆఫ్ టీ అనే దానికన్నా ఆ బ్యారియర్ని నేను తుడిపేదలుచుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ మ్యాప్ కూడా అందుకే పెట్టాం. మ్యాప్ కొంచెం డౌన్ తీసుకోమని చెప్తాను నేను. కొద్దిగా విడిపోయి తప్పు చేసామో లేకపోతే అసలు ఆ ఇష్యూని, అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జోగ్రఫికల్ ఇండియాని మ్యాప్ చేస్తూ తన చేతులతోటే రాస్తాడు. మ్యాప్ని తన చేతులతోటే రాసి, సో ఈ పార్ట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ పార్ట్ని ఈ విధంగా వదిలేస్తే నాకు తెలిసి శతాబ్దాల తరబడి భారతదేశం ప్రాబ్లం ఎదుర్కొంటూనే ఉంటుందని చెప్పాడు. ఆయన విజనరీ అండి, ఆయనకు ఎంతో భవిష్యత్ దర్శనం చేసుకున్న మహర్షి ఆయన. సో ఆయన వాల్యూమ్ నెంబర్ నేను మర్చిపోయాను, కానీ ఆయన ఇచ్చినటువంటి ఆ సబ్జెక్టు ఇప్పుడు కూడా మనల్ని అప్పుడప్పుడు మన కళ్ళల్లో ఒక్కోసారి కారాలు కనపడుతుంటాయి, ఒకసారి కన్నీళ్లు కనపడుతూ ఉంటాయి. ఇలాంటి హిట్స్ జరిగినప్పుడు ఎస్ సార్, ఇలాంటి హిట్స్ జరిగినప్పుడు మ్యాప్ ప్రాపర్గా ఇక్కడ డిస్ప్లే అలాగే చూడండి. అంత దూరం అవసరం లేదమ్మా, దాన్ని కొద్దిగా ఇచ్చేసుకోండి, కంపాక్ట్ చేసుకోండి, చూడాలి కదా, చూడాలి. అంబేద్కర్ చెప్పిన దాన్ని మనం ఏం చేసామంటే నెగ్లెక్ట్ చేసాం. సరే, మనం నెగ్లెక్ట్ చేసాం కాబట్టి ఈ ఇష్యూని మనం ట్యాకిల్ చేయటంలో ఇది నాకు తెలిసి ఈరోజు కొత్తగా జరిగినటువంటి అంశం కాదు. ఇది అప్పటి నుంచి 1947 ముందు నుంచే మనకి వస్తున్న అంశాలు. ముస్లిమ్స్ తర్వాత సపరేట్గా జిన్నా దగ్గర నుంచి 1833 నుంచి ఉన్నది. ఎస్, నో డౌట్. అందుకని మనం ఏజెస్ అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళని ఎందుకు మెన్షన్ చేశారంటే వాడు ఇంటర్వ్యూన్ అయింది 1877లో, బ్రిటిష్ వాడు వచ్చింది. అంతకు ముందు నుంచి ఉంది మనకి వీళ్ళతోటి అదంతా కంబైన్డ్ కాబట్టి దాయాదులు పోరు లాంటిది కాస్త జరుగుతూ ఉండింది. అయితే రీసెంట్ డెవలప్మెంట్స్ మనం ఒక 20 years తీయగలిగితే, రీసెంట్ డెవలప్మెంట్స్లో నాకు తెలిసి మనం ఆపరేషన్ సింధూర్ని ఈరోజు చూస్తున్నాం, కానీ పార్లమెంట్ మీద 2001లో ఒక అటాక్ జరిగింది రీసెంట్గా మన పార్లమెంట్ మీద. ఈశాన్య రాష్ట్రాలు కూడా ఎస్, వెరీ గుడ్. పార్లమెంట్ మీద 2001లో ఒక అటాక్ జరిగింది. ఆ అటాక్కి ప్రతీకారం మనం తెచ్చుకున్నాం. అంటే ప్రతిదానికి న్యూటన్స్ థర్డ్ లా ఇక్కడ అప్లై అవుతుందండి. ఒక